చూద్దాం ఎలా మగ్గిందో. కొంచెం గోంగూరకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇలా పచ్చివాసన పోయే వరకు కలుపుకొని మళ్ళీ ఇంకో 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకున్నాను. నేను అసలు కారమే లేదండి, పచ్చిమిర్చి ఒక్కటే వేసుకున్నాను. సాల్ట్ ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది గోంగూర బట్టి, పుల్లగా ఉంటే చూడండి. కానీ ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా గోంగూర కర్రీ రెడీ. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇదిగో గోంగూర పచ్చిమిర్చి కర్రీ రెడీ. అంతే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవడమే. ఇది ఎన్ని రోజులైనా వాటర్ లేకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. వారం 10 రోజుల దాకా స్టోర్ ఉంటుంది. ఇలా చేసుకొని ఎప్పుడైనా ఎటైనా వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళినా బాగుంటుంది. టిఫిన్స్లోకి కానీ, లంచ్ బాక్స్లోకి కానీ, డిన్నర్లో ఎలా అయినా తినొచ్చండి మనం. ఇదైతే చాలా టేస్టీగా ఎంతో రుచికరమైన గోంగూర కర్రీ రెడీ.